హాయ్ అండి. నేనెప్పుడు టమాటా రైస్ కుక్కర్‌లోనే చేసేదాన్ని. ఫస్ట్ టైమ్ కడాయిలో చేశాను. అంటే ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో చేశాను. మొత్తం జావలా అయిపోయింది. కొంచెం బెల్లమేస్తే జావ కూడా అయిపోయిందేమో. అలా అయిపోయింది. ఇంకా ఇదైతే సెకండ్ టైమ్. ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి. యాజ్ ఇట్ ఈజ్ కుక్కర్‌లో చేసినట్టు చేస్తాం. అయితే రైస్‌కి వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నెయ్యి, ఆయిల్‌ని వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్, తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4, 5 బాగా పండిన టమాటాలను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకోండి. ఇందులో మెయిన్ ధనియాల పొడేనండి. చాలా అంటే చాలా బావుంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేనిక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అండి. 1 గ్లాస్‌కి 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు చొప్పున. నేనైతే నార్మల్ రైస్‌తో చేస్తున్నా. రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆయిల్‌లో అంతా బాగా వేగనివ్వండి. అప్పుడు ఇంకా బావుంటుంది. వాటర్ వేసి హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అంటే వాటర్ అంతా ఇంకేంత వరకు హై ఫ్లేమ్‌లో అయితే కుక్ చేసుకోండి. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోండి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే రెడీ. ఒక 10 మినిట్స్ ఆగి తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.